పెట్టి ఆయన యొక్క ద్వారబంధముల గుండా నిత్యము వచ్చి ఎలా మనం బయటకు వెళుతున్నామో ఈరోజు ఉదయకాలం కూడా 2వ తారీఖు నాడు మహాదేవుడు మనందరినీ కూడా ఆయన యొక్క గుమ్మములలో మనం ప్రవేశించడానికి ఎంతో సహాయం చేశారు. అందుని బట్టి వందనాలు. నిత్యము కూడా మరి వస్తూ మీ అందరూ కూడా ఐక్యతతో చక్కగా పాటల ద్వారా ప్రార్థనల ద్వారా వాక్య లేఖన భాగాలు వింటూ చదువుతూ ఎంతో చక్కటి భక్తిలో ఒక క్రమానుసారమైన సమయం క్రమానుసారమైన భక్తిని మనకు నేర్పిస్తూ యేసు వైపు చూచి అనే సహవాసం ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నామండి. మనకి దేవుడిచ్చిన మహాభాగ్యము ఇది ధన్యకరమైన విషయము. మనం ఆలోచించదగినది ఏదైనా ఉన్నది అంటే ప్రతిదినము కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తున్న ఈ ఆయుష్కాల దినంలో మహాదేవుని యొక్క పాద పద్మాల దగ్గర కూర్చొని మనం నేర్చుకునే విషయాన్ని మన హృదయంలో రాతి పలక మనకు దేవుడు అనుగ్రహించిన విశేషమైన పలని పలక ఒకటి ఉన్నది. ఆ పలక మీద ప్రతి మాట మనం రాసుకుంటున్నాం. దేవుడు వ్రాయిస్తున్నారండి మన ద్వారా. మన వలన అయితే ఏది కాదు. ఈ లోకంలో ఈ దినము చూడనటువంటి వారు చాలా మంది ఉన్నారు. మనల్ని ఇంకను దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. మనకిచ్చిన ఆయుష్కాలం ఎప్పుడు కూడా భారముగా గాని నిట్టూర్పులతో గాని మనం నడవకోకుండా మనల్ని బలపరుస్తున్నారు. చాలా మంది బ్రతుకుల్లో ఇంకా ప్రభువుకి ఆహ్వానం లేక వాళ్ళ ప్రతిదినము కూడా చాలా నిట్టూర్పులతోనూ భారం, ఒక రాత్రి అయితే భారం, ఒక పగలైతే భారం, ఎంతో బండలు మోసినట్లుగా ఇక ఇవి ఎప్పటికీ కూడా తప్పిపోవన్న మోసుకుంటూ పోతున్న వారు ఎంతో మంది ఉన్నారండి. అలాగే ఒకప్పుడు మన జీవిత దినాలు కూడా ప్రభువులో మనము లేనప్పుడు అలాగే సాగినాయి. ఇప్పుడు ప్రతిదినము కూడా ఆయన ఏర్పాటులోనికి మనం వస్తూ మనం దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళుతూ ఉండగానే సర్వలోకనాథుడు ఆయన సన్నిధానములో మన భయంకరమైన ప్రతి పర్వతం లాంటి సమస్య కూడా మైనము వలె కరుగుచు దేవుడు మనందరినీ కూడా విశేషమైన శోభాతిశయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుచున్నారు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతరం వరకు కూడా ఆయన కనుదృష్టి మన మీదే ఉంటుందండి. తప్పిపోని కనుదృష్టి. మనుషులైతే ఒక 4 రోజులు కనుదృష్టి పెడతాము, 10 రోజులు పెడతాం. బాగా మనకి ఆశ ఉన్న బిడ్డల మీద అయితే ఒక సంవత్సరం వరకు కనుదృష్టి పెట్టి ప్రార్థన చేస్తాం. కానీ దేవుడి కనుదృష్టి మాత్రం ప్రతి గడిలో కూడా మన మీద ఉన్నదని మనం గ్రహించుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రియులారా, మీరు వస్తూ వెళుతూ ఉన్న విధానాన్ని బట్టి కూడా మరొకసారి ప్రభు నామానికి మహిమ చెల్లించుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన ధనరాజు గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయము మనం చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7 వచనాల మొదటి నుండి చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాను. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించు వాడనుగాను, అపోస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ప్రార్థనండి. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నిల్సిల్వ చాటున మానవ స్వరాన్ని మరుగు చేసి దైవాత్మ స్వరాన్ని దయచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా నీ సన్నిధి, నీ కాంతి వింటున్న పిల్లలపై నాయన మాట్లాడుచున్న నా యొక్క లోనికి కూడా పంపించి మీరు మాత్రమే మహిమను పొందుకోండి. మరొక పర్యాయం రావాల్సిన ప్రియుల్ని త్వరపెట్టండి. వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. యేసు ప్రభు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలండి. ఇక్కడ మనకి అపోస్తలుడైన పౌలన్న తెలియచేస్తున్న మాట సంపూర్ణమైన భక్తి, అలాగే మాన్యతయు. మాన్యత అంటే చాలా విలువైనదండి. దానికి ఇక ఏది కూడా చేదైనది గాని, చీడ గాని, కీడు గాని లేని దాన్ని మాన్యతయు అంటే చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది. కనుక మీరు భక్తి జీవితాలు అనేకమైనవి ఉన్నాయి. ఎవరికి వారు ఇవాళ తోచిన వాటిని మనమైతే నజరేయుడైన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని మనం కూడా తెలుసుకొని మనము సేవించుకుంటున్నాం. ఎవరు సేవించే వాటిని వాళ్ళు అనుకుంటున్నారు సద్భక్తి అనుకుంటున్నారు. మనం సేవించే దేవుణ్ణి కూడా మనం అనుకుంటున్నాం ఇది సద్భక్తి అనుకుంటున్నాం. కానీ అన్ని భక్తులలోకి మించిన భక్తి ఏదైనా ఉన్నదంటే మన యేసుక్రీస్తు ప్రభు యొక్క మధురమైన సేవ సద్భక్తి అని మనం తలంచుకుంటున్నాం. ఇతరులు కూడా అన్నిటికన్నా మేము సేవించేది కూడా సద్భక్తి అని వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మనము కూడా అలా ఒకప్పుడు వెళ్ళిన వారమేండి. వాటన్నిటినీ కూడా రుచి చూసాం. వాటన్నిటిలో నుండి కూడా మనం బయటకు వచ్చాము. ఇదంతా కూడా దేవుడు మనకిచ్చిన ఏర్పాటు. ఎప్పుడో మన తల్లి గర్భాల్లో మనము పిండములై ఉండగానే మహాదేవుడు కనులు మనల్ని చూచి మనంతట మనముగా మనం జన్మించలేదు. అమ్మా నాన్న మనకున్న ఇతరులు పెద్దల ఆశ చొప్పున కూడా మనం పుట్టలేదు. దేవుని యొక్క మహోన్నతమైన ఆయన యొక్క ఏర్పాటును బట్టి ఆయన పిలుపులో మనము మన తల్లిదండ్రుల గర్భంలో రూపింపబడ్డాము. ఎప్పుడో దేవుడి యెషయా ప్రవక్త ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా చక్కటి ప్రవచనం ఉంటుంది మనకి అందరికీ 7వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. ఇదిగో కన్యక గర్భవతే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక యవ్వనస్తురాలు కొరకు దేవుడు ఒక గొప్ప ప్రవచనాన్ని యెషయా గ్రంథంలో, మరి ఆహాజు విషయం కూడా అక్కడ మనకు ఉంటుందండి. అంత గొప్ప సూచక క్రియ మనకి చూపించారు దేవుడు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తరువాత ఈ మరియమ్మ గారి జన్మకి ఆమె తరువాత గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబోవు
ఇమ్మానుయేలనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు గొప్ప ప్రవచనము ఏర్పాటైంది. అలాగే ప్రియులారా, మనము కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితము అవ్వచ్చు, అది వేల సంవత్సరాల క్రితం, 2023 పూర్తి 24వ సంవత్సరంలోకి మన తండ్రి సిలువ వేయబడి మన కొరకు కార్చబడిన ఆ రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. అలాగే కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే మన తాత ముత్తాతలు, ఇంకా ఎన్ని తరాలో మనకు తెలియదు కానీ అన్ని తరాల నుండి కూడా ఆయన ఆలోచన మన పట్ల కూడా నెరవేర్చబడుటకు, ఈ రక్షకుడిని మనం తెలుసుకోవడానికి ఆయన ఉన్నతమైన ఎంతో ఆలోచన ఏర్పాటులో మనము పుట్టి ఉన్నామని మనందరము కూడా గ్రహించుకోవాలండి. సామాన్యమైన వారము మనము కాదు. ఇలా అలా ఉండే వ్యక్తులుగా మనము ఉండేవారిగా కూడా దేవుడు మనల్ని పిలవలే. ఎంత దేవుని యొక్క అనాది ప్రణాళిక చొప్పున మనము పుట్టామని, మనము కన్యక విషయంలో ఏ ప్రవచనం అయితే విడుదలైందో అలా ఎంతో మంది ప్రవక్తల ద్వారా విడుదలైన ప్రవచనాల నుంచి జన్మించిన ఆణి ముత్యాలమండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నోటిలో నుండి వచ్చిన మాట ద్వారా మన తల్లిదండ్రుల గర్భంలో మనము పడి వచ్చిన వారం వెలుపలికి. మన పట్ల దేవుడు చాలా గొప్ప ఉన్నతమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి. వెంటనే మనం మన తల్లి గర్భాల్లో పడిన వారం కాదు. ఇంకా మన ఇంట్లో రక్షణ లేనటువంటి వారు మన చుట్టూ కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి వారికన్నా మన పట్ల దేవుని ఆలోచన త్వరగా నెరవేర్చబడింది. మనము జన్మించి ఊహ తెలిసినప్పటి నుంచి అనేకమైన భయంకరమైన వ్యతిరేకమైన తిరుగుబాటైన పాపాలు ఏ ఒక్కటి కూడా మనలో ఏది కూడా మంచి లేకుండా అలా జీవించిన వారిగా వచ్చిన వారిగా కూడా మనం ఉన్నాం. దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్నాము కనుక ప్రియులారా, మనల్ని ఆయన పట్టుకున్నారు. ఆ పరమజాలరి మనల్ని పట్టుకోకపోతే మనం ఇంకా విచ్చలవిడితనాల్లోనే మనం ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన మన కొరకు ఆలోచించిన ఆలోచన చాలా ప్రత్యేకమైన ఆలోచన. ఆయన యొక్క స్వహస్తాలతో మనల్ని నియమించి మనల్ని భూమి మీదకు విడిచిపెట్టి మనల్ని సద్భక్తితో నిత్యము కూడా నింపుచున్నారు. ఈ భక్తి చాలా గొప్పదని మనము తెలుసుకున్నాం. అంటే అన్ని భక్తులు ఎవరి భక్తి వాళ్ళకి గొప్పదిగా కనపడుతున్న ఈ యొక్క భయంకరమైన దుష్టకాలములో మనము చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ మధురమైన సేవ ఎంతో గొప్పది, సద్భక్తి అని మనం తెలుసుకున్నాం. ఇది నిజము, ఇది సత్యము. దీనికి మించిన సత్యము గాని నిజము గాని వేరు భక్తులలో లేనే లేదండి. అంత గొప్ప భక్తిలోకి మన అందరం కూడా వచ్చి ఉన్నాము. మనకి ఇంకా 2024 దేవుడు ఇచ్చారంటే మనం ఇక్కడ చదువుకున్న భాగాల్లో మనందరము కూడా అనేక మంది జనుల కొరకు మనము ప్రార్థించుతామని దేవుడు ఆలోచన మనకిచ్చిన ఆయుష్కాలం. లూకా సువార్త 13లో కూడా ఈ అంజూరపు చెట్టుని 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. నేను ఈ యొక్క చెట్టు ఫలాలు తిందామని ఎంతో ఆశ కలిగి ఉన్నాను, కానీ ఫలము కనపడడం లేదు గనుక నేను ఈ చెట్టుని తీసివేస్తాను. దీనికి ఇచ్చిన సారం కూడా ఎలా ఉన్నదంటే చాలా వృధాగా ఉన్నదని దేవుడు చాలా బాధపడతారు. సృష్టికర్త అండి.
అక్కడ మన యేసుక్రీస్తు ప్రభు ఒక తోటమాలిగా ఉంచి, "వద్దు వద్దు నీవు తీయవద్దు" అని పరలోకపు తండ్రిని వేడుకొని, ఇంకొక సంవత్సరము అవకాశం ఇస్తే గనక ఈ చెట్టు ఫలిస్తదని మన కొరకు దేవుడు బ్రతిమాలి, తోటమాలి, సృష్టికర్తని మనకిచ్చిన అద్భుతమైన అవకాశం అండి ఈ 2024. ఎవరినో కూడా మనము ఏ సమయాన్ని కూడా మనం పోగొట్టుకోకుండా, మనం ఒకవేళ బయటికి వెళ్లి సువార్త చేయనటువంటి వారిగా కొన్ని అవకాశాలు మనకు ఉండకపోవచ్చండి. కొన్ని గృహాల దగ్గరికి మనం వెళ్ళలేకపోవచ్చు. పనిచ్చిన వారైతే ఇంకెక్కడికైనా వెళతా వస్తా ఉంటారు ఏర్పాట్లో ఉన్నవారు. ఒకవేళ మనం భక్తి చేసుకుని మంచి భక్తి పాటలు పాడుకుంటూ, వాక్యం చదువుకుంటూ, దేవుని స్మరించుకుంటూ, స్తుతి చేసుకుంటూ ఉండేవారం. మన ఇంటి వద్ద ఉన్న మన స్త్రీలుగా అయినా, పురుషులుగా అయినా అనేకుల రక్షణార్థమై ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండడం వల్ల దేవుని యొక్క పరిశుద్ధమైన కోరిక నెరవేర్చబడుతుందండి మన ద్వారా. మనం ఎప్పుడైతే ఆయన యొక్క కోరికను, ఆశని మనం నెరవేర్చామో, ఇంటి వద్దే కొన్ని పట్టణాల కొరకు, పల్లెల కొరకు, దేశాల కొరకు చాలా ప్రార్థనలుంటాయి. ఎన్ని ప్రార్థనలో అసలు చెప్పలేమండి. చాలా అంశాలుంటాయండి అసల. మనం చేయలేం కూడానండి. అన్ని అంశాలు మనము చేయలేం చెప్పాలి అంటే. కానీ వాటన్నిటి కొరకు కూడా మనం కూర్చొని ఇతరులైన వారు అందరి కొరకు కూడా మనకిచ్చిన ఈ యొక్క సంపూర్ణ భక్తి, విలువైన మాన్యతను కలిగి మనము కూడా సుఖముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. మన బ్రతుకంతా కూడా మనం ఆలోచించుకునేది అదే. తండ్రి ఇంక నాకేమి వద్దు నాయన, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే చాలు తండ్రి అని అడుగుతా ఉంటాం. ఇంకేం వద్దు, ఆరోగ్యమే మహాభాగ్యమని. లేకపోతే ఏదో మన కుటుంబ సభ్యుల వల్ల మనకి నెమ్మది కావాలి. వాళ్ళు మన బిడ్డల కుటుంబాలు బాగుంటే మనం నెమ్మదిగా ఉంటామండి. వీటి విషయంలో కూడా మనం దేవుని పాదాల దగ్గర అడుగుతూ ఉంటాం ప్రియులారా. ఇవన్నీ కూడా మనకి కావాలంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆలోచనలో పుట్టిన ఆణిముత్యాలుగా మనం ఉన్నాము గనక అనేకుల కొరకు మనము ప్రార్థన కూర్చొని, ఇంట్లో కూర్చొని సమయం తీసుకొని, క్రమం లేని భక్తిని దేవుడు ఎప్పటికీ కూడా సహించరటండి. ఎన్ని పనులున్నా కూడా నువ్వు ఏ సమయాన్ని నిర్ణయించుకున్నావా? ఇప్పుడు మనకి ఎస్వైపు చూచని సాహసం తెలుగు కార్యక్రమం 5 గంటల నుంచి ప్రారంభం చేసి 6:20కి క్లోజ్ చేసేస్తున్నారు. ఒక 2 నిమిషాలు అటు ఇటుగా. అలాగే ఒక క్రమం అంటే ఇంట్లో ఉంటే ఈ క్రమానికి మనం రాలేం. ఎందుకంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ఈ ఉదయకాలము మనము రాగలుగుతున్నాం. ఇంట్లో ఒక క్రమాన్ని మనము పెట్టుకుంటాం కదా! ఆ క్రమానికి ఏదో ఒకటి ఆటంకం రావచ్చు. కానీ ప్రియులారా, ఈ 2024లో అటువంటి ఆటంకాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా పక్కకు వైదొలిగించుకొని, ఏదైనా ఒక సమస్య, ఒక పరిస్థితిని మనం అది భారంగా తీసుకుంటే, ఒక పగటి కాలము కష్టంగా వెళతది. ఒక రాత్రి జాము కూడా చాలా కష్టంగా ఉంటది. నిద్ర పట్టదండి. కనుక నేను ఒంటిగా పండుకొని నేను చాలా చక్కగా నిద్రపోతున్నానని చెప్తారు దావీదు మనకి. అయితే ప్రియులారా గమనించండి, ఈ లోకంలో మంచి నిద్ర రాత్రి జాములో చాలా శ్రేష్టమైంది. అలాగే పగటి జాములో కూడా ఎవరి చేతి పనులు వాళ్ళు శక్తి లోపం లేకుండా చేసుకొని, భక్తి చేసుకొని, పనులు చేయలేని వాళ్ళు ఉంటే ఒకవేళ ఇంకా ఎక్కువ భక్తిలో కొనసాగుతూ వెళ్ళడానికి మనందరము కూడా సిద్ధపడే బిడ్డలుగా ఉంటామని దేవుడు మనకి యొక్క సదావకాశాన్ని 2024ని మళ్ళీ మనకి దేవుడు ఉచితమైన మహాకృపలు అనుగ్రహించారు. కనుక క్రమాన్ని మనం ఎప్పుడూ కూడా ఇంటి వద్ద ఉన్నా కూడా దేవుడు మనల్ని చూచుచున్నాడు అని మనం ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవడానికి మనం కూర్చుంటామో చాలా పరిశుద్ధాత్ముడు అనేకుల కొరకు ప్రార్థించే భాగ్యాలు ఎన్నో ప్రార్థనాంశాలు లెక్కలేనన్ని ఉన్నాయండి.
వాటన్నిటి గురించి కూడా దేవుడు ప్రార్థన చేయమంటూ ముఖ్యంగా చెప్తున్నారు. దేవుడు అన్నిటికంటే ముఖ్యముగా అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. వాళ్ళకి తెలీదండి మనం ప్రార్థన చేసామో లేదో. కానీ మన తల్లి గర్భంలో ఆనాడు కన్యకతో ప్రవచనం ద్వారా మాట్లాడిన దేవుడు మన గురించి కూడా ప్రవచనమేనండి. మాట్లాడాడు గనుకే ఇవాళ ప్రభు యొక్క సన్నిధి అనుభవించుకోకుండా ఒక్క క్షణం కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడిచ్చారు. మనుషులందరి కొరకు చేయాలట అన్నిటికంటే. వాళ్ళకి తెలీదు. శత్రువులు ఉంటారు, అందులో విరోధులు ఉంటారు. మనకి ఇష్టమైన వారు ఉంటారు, ఇష్టం లేని వారు ఉంటారు. అయినా వాళ్ళందరి కొరకు కూడానట. అదే కాకుండా రాజుల కొరకు కూడా ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఏలుబడి చేసే రాజు, ఇతరమైన రాజులందరి కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. రాజు చెప్తున్న మాట. పౌలన్న ఎంతో విశేషమైన జ్ఞానం పొందుకొని మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. రాజుల కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే కాదు, అధికారులందరి కొరకును ప్రార్థన చేయండి. చాలా భయంకరమైన కుట్రలు కలిగిన రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు మంచిని నిరూపించుకోవడానికి ఎదుటి వారి యొక్క వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రాజ్యం మీద బురద వేస్తుంది. అలా వేస్తేనే కానీ మంచి అనిపించుకోమేమో అని. కానీ ఎవరైనా కూడా కుట్రలతోనూ కుతంత్రాలతోనే నెగ్గుతారు. కానీ ఈ లోకంలో స్వచ్ఛంగా నెగ్గాలంటే చాలా కష్టం అండి. నెగ్గలేరండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుని ఎదుటి వాడిని చెడ్డ చేసి వాళ్ళ రాజ్యాంగం మంచిదని నిరూపించుకోవడానికి చాలా భయంకరమైన బురదలు వేసి వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. కానీ నిజమైన గవర్నమెంట్ మన అధికారి కన్నా గొప్ప అధికారి ఎవరు లేరని తెలుసుకున్న పిల్లలు మనందరము. నీతియు సమాధానము కూడా పరిశుద్ధతయు కూడా మనందరికీ దేవుడు తెలియచేశారండి. ఇందులో ఏ భేదం లేదు, ఎవ్వరికీ తెలియదన్న మాట లేదు. ఒకళ్ళు ఎవరికన్నా తెలియని వారు ఉంటే గనక వారు ఇంకా పరిపూర్ణంగా భక్తిలోకి రాలేదని అర్థం. భక్తి ఎప్పుడు కూడా మనకి పూర్ణముగా, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం ఇవన్నీ కూడా దేవుడికే ఇవ్వాలటండి. మనకి అవి వరాలండి, దేవుడిచ్చిన వరాలు. అందులో గొప్ప వరం ఏదైనా ఉన్నదంటే సంపూర్ణమైన భక్తి అటండి. సంపూర్ణమైన భక్తి కలిగిన వారి అది గొప్ప వరం అండి. అది చాలండి మనకి. ఇంకేమి లేకపోయినా ఈ లోకల్లో మన చివరి గడియల వరకు కూడా మనకు చాలన్నమాట. మీరు అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. భయపడండి. మీరు భయపడకపోతే ఎప్పటికీ కూడా, ముఖ్యంగా మీరు పిరికివారిగా బ్రతుకుతారు. పిరికి వారికి దేవుని యొక్క రాజ్యంలో స్వాస్థ్యం లేదని దేవుడే మనకు తెలియచేశారండి అనేక స్థలాల్లో. హెచ్చరిక, ఇది చాలా హెచ్చరిక అనగానే చూడండి, మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవది, మూడవది, నాలుగవది. కానీ ఒకటే హెచ్చరిక. ఖచ్చితంగా ప్రార్థన చేయండి మీరు. అప్పుడు మీరు ఎలా ఉంటారంటే సుఖంగా ఉంటారు. ముందు మీలో ఉన్న ప్రతి కలవరాలు కూడా ఏమవుతాయి అంటే పటాపంచులై పారిపోతాయి, ఉండవు. మనలో ఎంతో భయంకరమైన కలవరం అండి. నాకు మా తల్లిగారి వాళ్ళ 11వ రోజు అండి, శనివారం, ఆది, సోమ 11. ఒక కలవరం నాలో ఉంది. ప్రభు, మరి నేను ఈ కలవరాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే, తెల్లవారుజామునే దేవుడు మాట్లాడుతున్నారు, ముందెళ్ళు, ఆదివారం చనిపోయిన వారు తిరిగి రారు, పరిగెట్టు అక్కడికి. నువ్వు పుట్టింట్లో ఉన్నానండి, పరిగెట్టు ముందు, నువ్వు పరిగెట్టి ముందు నా యొక్క బిడ్డలు వస్తారు, ఆరాధన చెయ్యి అంటున్నారండి దేవుడు. త్వరగా పరిగెట్టుకుని వచ్చేసాను ప్రియులారా. వచ్చి తెల్లవారు గట్ల సన్నిధానంలో పడిపోయాను, మందిరంలో పడిపోయాను. అయ్యో ఈ కలవరం, అమ్మ పెద్ద వయసు ఆవిడే అండి, ఏజ్డే. అయ్యో అమ్మ మరి వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళే స్థలంకి అందరం వెళ్తాం, దేవునికి ఆరాధన చేసుకుని, ఎంతమంది వచ్చినా పిల్లలకి అంతమందికి ప్రార్థనలు చేసి వాక్యాన్ని బోధించుకుని, ప్రియులారా, నేను దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం వల్ల ఆ యొక్క ప్రతి కలవరం మళ్ళీ మరుసటి రోజుని నేను వెళ్తాను, అక్కడ ఉండాలి అంటున్నాను.
కాదు కాదు, నా పాదాల దగ్గరే కూర్చో, ఇక్కడే కూర్చోను. నాకు ఒక పక్కన అటువైపు లాగినప్పటికీ కూడా నా ప్రభు వెళ్ళనివ్వలే. మళ్ళీ కూర్చున్నాను సోమవారం కూడా ప్రియులారా. అలాగే చేశాను. చుట్టుపక్కల వారు ఎన్నో అనుకోవచ్చు నా గురించి. తల్లి చనిపోయింది కదా, ఈవిడకి కొంచెం కూడా బాధ లేదు. ఇలాగే ఉంటదా, ఇదేం భక్తి అని ఒకవేళ వాళ్ళు ఎటకారంగానో వేళాకోళంగానో నా గురించి మాట్లాడుకునే ఉంటారండి. ఎందుకంటే స్వరం బయటికి వెళ్ళిపోతుంది దాయలేని. ఇంటి కన్న తల్లి నిన్ను చనిపోతే ఇవాళ వచ్చి దేవుడో దేవుడో దేవుడా అంటది, వాళ్ళందరినీ పోగు చేసుకుంటది. అలాగే మళ్ళీ సోమవారం వచ్చింది, మళ్ళీ పోగు చేసుకుంటుంది. ఇదిగో గట్టిగా ఉంటుంది, పాటలు పాడుకుంటుంది, వాక్యం చేస్తుంది. అయ్యో అయ్యో చాలా పలకరిస్తున్నాను కూడా ఇది ఇబ్బంది రాలేదు. అంటే నేను బాధపడలేదు కానీ మనసులో నేను ఉన్నాను. కానీ నేను బాధపడతానో లేదో దేవుడు చేశారు. నేను కనిపించానో లేదో దేవుడు చేశారు. అలా అలా నాకున్న కలవరాన్ని ప్రభాతాల దగ్గరికి వచ్చి మరి కలవరాన్ని కూడా నేను పోగొట్టుకున్నాను. మరి కుమారుడు ధనరాజు గారు ఎన్నో విషయాలు మరి మాట్లాడి నన్ను ఎంతగానో కూడా నేను చేరి వచ్చినప్పుడు నన్ను ఎంతగానో బలపరిచారు, పలకరించారు. వారి భార్య ఏం జరిగింది ఏంటి, రావట్లా మీరని చెప్పి మీ అందరూ ప్రార్థన చేశారట. మీ అందరూ కూడా అడుగుతున్నారంట. అయితే ఆ యొక్క అమ్మ మరి హేమశ్రీ గారు ఆవిడ నా కొరకు ప్రార్థన చేశారు. అదే ఫోన్ కూడా చేసి కనుక్కున్నారు, ఏంటి ఇన్ని రోజులు ఏం జరిగింది, అమ్మకు బాగాలేదు. అయ్యో అమ్మ కాలం చేసిందండి, 5 రోజులు దాటిపోయిందండి, ఇవాళ 6వ రోజులోకి వచ్చామమ్మా అని ఆమెకి నేను తెలియచేశాను. ముందే చేసాం ఫోను, అయ్యో ఫోన్ లిఫ్ట్ చేయలేదమ్మా, ఏం జరిగిందో మాకు తెలియడం లేదని వారెంతో మరి మా కొరకు బాధపడ్డారండి. నేను ఎంత సంతోషిస్తున్నాను వారి పట్ల, నేను వచ్చినా రాకపోయినా మీ అందరూ కూడా మరి నా కొరకు కాదు, అదే కాదు నా కుటుంబం కొరకు, అదే కాదు సంఘ పిల్లల కొరకు అండి. చిన్న మాట పట్టుకొస్తే ఎంతో మరి భారంగా మరి రాజకుమారి గారు కానీ మీ అందరూ కూడా మరి నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. నా కలవరం అంతా కూడా పోయిందండి. నాకు అమ్మ చనిపోయిందన్న మాటని ఆ మరి పని అని దేవుడు బలమైన మాటల ద్వారా ధనరాజు గారి చెప్పిన మాటలు, మీరందరూ చేసిన ప్రార్థన ద్వారా కలవరము నాలో నుండి తొలగిపోయింది. ఆ రోజు 2 రోజులు వచ్చి పాదాల దగ్గర కూర్చుని అక్కడికి వెళ్ళాను. నాలో ఉన్న భయంకరమైన శోధన కూడా ప్రార్థన, గొప్ప ప్రార్థన. ఎంత సమయం ఇచ్చినా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మనము ఎంత ప్రార్థన మన లోపల ఉన్న ప్రతి కలవరాలు కూడా పారిపోతాయండి మనల్ని విడిచి ప్రియులారా. అందుకే పౌలన్న ఎంత చక్కగా చెప్పారండి, విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిక చేస్తున్నాను అంటున్నారు. ఇది మంచిదట, మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమైనది అన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవలెనని ఇచ్చగించుచున్నాడు. చూడండి, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు, అందుకే బ్రతికించాడండి. దేవుని చిత్తం అయితే ఇంకా బలపడి మనందరము కూడా ఆరి రక్షణ కొరకు, మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేసే ఒక అనుభవాన్ని మనము దేవుడు నేర్పిస్తుండగా మనం నేర్చుకుందాము. ప్రార్థనే మన ఆయుధంగా ఉందాము, ప్రార్థనే మన జీవితంగా ఉందాము, ప్రార్థనే మన అనుదిన ఆధారముగా ఉందాము, ప్రార్థనే మనకి సమాధానం, ప్రార్థనే నెమ్మది. ఇక దేనిని మనము దాటి వెళ్లకుండా ప్రార్థననే ఆయుధాన్ని మనం బలంగా పట్టుకుంటే ప్రియులారా, వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకుంటే ఈ 2024లో చాలా అద్భుతమైన నూతనమైన కార్యాలు మనం చూసినట్లుగా, మనం పొందుకున్నట్లుగా, అనేకులు కార్యాలు మనం రుచి చూపించినట్లుగా, మరి చక్కటి మరి పరిశుద్ధమైన పిల్లలుగా మనం ఇంకా తీర్చిదిద్దబడతాం. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. 50 సంవత్సరాల భక్తి అయినా, ఎన్ని సంవత్సరాల భక్తి అయినా ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూనే ముందుకు వెళ్ళాలి. కనుక మనందరము కూడా దేవునికి ఆణి ముత్యాల వంటి వారమండి. ముద్దు పెట్టుకుంటున్నాడు, చేతిలోకి తీసి మనల్ని కూడా ఆడుకుంటున్నాడు, ఆడిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చారు. మరి ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి దాసుల కుటుంబానికి ప్రత్యేక మహాదేవుడు మరొక దినమ ఆయుష్కాలాన్ని నాకు మాకు అనుగ్రహించి
నడిపించిన ఆయన పరిశుద్ధ నామానికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అమ్మ వందనాలండి. వినపడుతుందండి. వినిపిస్తుందండి. స్తోత్రములు స్తోత్రములు ఆయన మహాపరిశుద్ధుడా, మీకే వేలాది వందనాలు నాయన, వేల కొలది కోట్ల కొల స్తోత్రాలు స్తుతులు నాయన. ఇప్పుడు